ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఈ ఏడాది 1,00,000 మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామన్నారు. వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా స్టేట్పాలెం మండలం నాయనపల్లిలో చేనేత పార్కుకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. రాజధాని కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. వారిచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను మళ్లీ తీసుకొస్తున్నామన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని, 20 లక్షల ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారన్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకొచ్చాయని, ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందన్నారు. పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కష్టపడి పనిచేసే అద్భుత యువత ఏపీలో ఉందని చెప్పారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో వారు పారిపోయారని చంద్రబాబు అన్నారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, అది నా ధ్యేయం. రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ, కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ రావు గారు, వెల్ డన్, చాలా బాగా చేశావు. నీలాంటి వాళ్ళందరూ 10 మందిని మోటివేట్ చేయాలి, స్ఫూర్తినివ్వాలి. కంగ్రాట్స్. నేను ఏదైతే బయోఫ్యూయల్ మాట్లాడాడు, ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి, సంపదను సృష్టించాలి. అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్గా ఉంటే ఆ గడ్డె నుంచి బయోఫ్యూయల్ తీస్తున్నాడు. అదే మరి నేఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు. మీ అందరికీ చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే, బుద్ధుండే ఎవరు కూడా చేయలేని తప్పుడు పనులు. కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది. కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్కి ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే, కోర్టు మొట్టిక్కాయలేసి ఇందులో ఏమీ జరగలేదు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టియాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 9,000 కోట్లంటే కనీసం మా ఆడబిడ్డలకు ఇంటికి ఒక 10,000 ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఉదాహరణలు 1-2 కాదు. ఏదైతే ప్రజావేదిక కూల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రమంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది. దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది.
అన్నీ తెలిసిన డాక్టర్ని. నాకే నాడి అంతుబట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని ఆప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతి లడ్డూను ఇలా అందచేయటం వల్ల హిందువుల సమిష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని చెప్పారు. సనాతన భావాలు, ఆచారాలు ఎగతాళి చేస్తే తనకెంతో ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. లౌకిక తత్వం రెండు వైపులా ఉండాలని సూచించారు. హిందువుల విశ్వాసంపై, రక్షణ, గౌరవంపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సనాతన ధర్మం అత్యంత పురాతనమైందని ఉద్ఘాటించారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతలలో సనాతన ధర్మం ఒకటని అభివర్ణించారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 14-15వ తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ముస్తాబవుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రహదారుల అభివృద్ధి, తీర ప్రాంత సుందరీకరణ, కొత్త ల్యాండ్స్కేప్ పనులు అన్ని వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చిరస్థాయి ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ముస్తాబవుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. 2 రోజుల పాటు జరిగే సదస్సులో 37 ప్లీనరీ సెషన్లు, 5 కంట్రీ సెషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు, పలు ప్రముఖుల కంపెనీల సిఎక్స్ఓలు, ఆర్థిక నిపుణులు అందులో పాల్గొనున్నారని అన్నారు. వివిధ దేశాల్లో వాణిజ్యానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారని తెలిపారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. వివిధ విభాగాలకు సంబంధించి 410 ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోనుందని చెప్పారు. జల సంరక్షణ కార్యక్రమాల వలన భూగర్భ జలాలు పెరగడమే కాకుండా మట్టి సారవంతంగా మారుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. భూగర్భ జలాలు, ఉపరితల నీరు ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. జల సంరక్షణ కార్యక్రమాల వలన సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుందని అన్నారు. వెంకళాయపాలెం చెరువు ఆదర్శంగా ఉందని, ఈ నమూనాను దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అమలు చేయటకు కృషి చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఆలోచన విధానంతో అడుగులు వేస్తూ అభివృద్ధి సాధిస్తూ ఆదర్శంగా ఉంటున్నారని చెప్పారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో 1.20 కోట్లతో నిర్మించిన 21 ఎకరాల చెరువును కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్లతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు ప్రారంభించారు. చెరువు వద్ద స్థానిక విఘ్నేశ్వరుడు, పోలేరమ్మ అమ్మవారి ఆలయాన్ని మంత్రులు, అతిథులు దర్శించుకున్నారు. నక్షత్రవనంలో మొక్కలను నాటారు. వాకింగ్ ట్రాక్పై నడిచి పరిశీలించారు. పునరుద్ధరించిన బావిని, చిన్నారులకు ఏర్పాటు చేసిన పార్కు, వ్యాయామానికి ఏర్పాటు చేసిన పార్కును, ఓపెన్ ఎయిర్ థియేటర్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారమన్నారు. వాటర్ షెడ్ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రేరణతో అమలు చేయడం జరుగుతుందన్నారు. వెంగళాయపాలెంలో పురాతన చెరువును పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. ఈ చెరువు ఆదర్శంగా ఉందని, ఈ నమూనాను దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అమలు చేయటకు కృషి చేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం, సాంస్కృతిక వికాసానికి దోహదమవుతుందని చెప్పారు. బహుళార్థ ప్రయోజనకారిగా ఇటువంటి చెరువు నమూనాలు ఉపయోగపడతాయని తెలిపారు. जल ही जीवन है, जल के बिना जीवन नहीं और मिट्टी के बिना खेती नहीं, तो पानी भी बचाना पड़ेगा और मिट्टी सॉइल भी बचानी पड़ेगी। और वाटर सेट की योजना, प्रधानमंत्री सूक्ष्म सिंचाई योजना, जल और माटी दोनों को बचाने के लिए वरदान है। वाटर सेट मिशन के अंतर्गत कई वाटर बॉडीज बनी पहले, चेक डैम, स्टाफ डैम, बोरी बंधान, पर्कुलेशन टैंक, जिससे वाटर रिचार्ज भी हुआ। 6-6 मीटर तक पानी ऊपर आया, अंडरग्राउंड वाटर का लेवल इंक्रीज हुआ, किसानों को भी फायदा हुआ, उनका उत्पादन बढ़ा
और कई जगह तो एक फसली जो जमीन थी वहां 2-2 फसल हो रही है। लेकिन कई वाटर बॉडी पुरानी है, जैसे यहां हम खड़े हैं, 150 इयर्स पुरानी ये वाटर बॉडी जो पहले यूजलेस थी, पानी भी गंदा था, कोई उपयोग नहीं था। मैं चंद्रशेखर जी को, उनकी टीम को, एमएलए साहब को और उनकी टीम को, गांव की कमेटी को बहुत बधाई देता हूं कि वाटर शेड मिशन के अंतर्गत इस वाटर बॉडी का पुनरुत्थान किया गया और लगभग 1,20 लाख रुपए की लागत से। రైతుల మిత్రుడు, అక్క చెల్లెమ్మలకు ఆశ్రయం, మన శివరాజ్ గారి ఖ్యాతి అపారం. లాడ్లీ లక్ష్మితో విద్యాదీపం వెలిగించి, లాడ్లీ బెహనాతో గౌరవ జ్యోతి రగిలించి, జనసేవనే జీవిత ధ్యేయంగా చేసుకున్నటువంటి మహానాయకుడు నేడు మన మధ్యకు విచ్చేశారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం ఇవే ఆయన పదం, ఆయన ప్రణాళిక. గుంటూరు నేల నేడు పులకరించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఘన స్వాగతం. వాటర్ షెడ్ సభ అయినా కూడా నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఒకసారి 2024 ఎలక్షన్స్ ముందు చాలామంది ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని చెప్పారు. అయితే ఆ రోజు బీజేపీతో కలిసి వెళ్ళటం వల్ల మీరు వేసిన ఓటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సువర్ణాక్షరాలతో మార్చేసే విధంగా ఉంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, నేను అవన్నీ చెప్పను. క్యాపిటల్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఇవన్నీ నేను చెప్పను. మీ అందరికీ వచ్చేది ఉపయోగపడేది జిఎస్టీయే తీసుకుందాం. ఈ రోజున జిఎస్టీలో చేసినటువంటి మేలు ఈరోజు ప్రతి పేదవాడికి నిత్యావసర వస్తువులు ప్రతి నెలకి 1,200 రూపాయలు ఈరోజు సేవ్ అయ్యేటువంటి పరిస్థితి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా వీటిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో వాంబే కాలనీ ప్రాంతంలో 13.78 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీస, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ, జిల్లాలో దాదాపు 42 కోట్లతో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లతో పాటు జగ్గేపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేశారన్నారు. తక్కువ పెట్టుబడితో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు, యువత ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణకు, సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు, ఎంఎస్ఎంఈ పార్కులు వేదికలుగా నిలుస్తాయన్నారు. అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పన జరగనుందని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీస సూచించారు. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది దశల వారీగా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈరోజు మనము ఫౌండేషన్ చేసి ఉన్నామో, సో దీన్ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి అందచేయాలనేది సీఎం గారి ఆదేశాలు. దీని ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే అధికారుల సమన్వయంతో, అలాగే పబ్లిక్ కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎంత వీలైతే అంత త్వరగా ఈ కంప్లీట్ చేసి ప్రజలకి అందచేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల పారిశ్రామికవేత్తలు వస్తారు, అలాగే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో జాబ్స్ క్రియేట్ అవుతాయి, రిసోర్స్ క్రియేట్ అవుతుంది. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ వంటి పారిశ్రామిక యూనిట్లు ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లతో పాటు అంతర్గత సీసీ రహదారులు, పటిష్ట డ్రైనేజీ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కింగ్ ప్రాంతం, ఇలా వివిధ వసతులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడ అర్బన్ క్లస్టర్లో కీలక ప్రాంతాల్లో
ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, దీన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత కూడా లభిస్తుందన్నారు. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక వాడిని 6 నెలల్లో పూర్తి చేస్తాం. తర్వాత ఈ నియోజకవర్గంలో మా మహిళా సోదరీమణులకి, డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే పికిల్స్ కానీ, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, బొమ్మలు కానీ, ప్లాస్టిక్ సామాను కానీ ఏం తయారు చేసుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వ్యాపారానికి, ఇండస్ట్రీకి సరిపడా నిధులు కూడా బ్యాంకు లింకప్, బ్యాంకు లోన్లు, సబ్సిడీ రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కూడా ఇప్పించి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. దీన్ని పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తానికి అందరం కూడా కలిసి పనిచేస్తాం. అటు కలెక్టర్ గారు, అధికారులు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఒకే మాట మీద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు, కార్పొరేటర్ కంచిదుర్గ, జిల్లా పరిశ్రమల అధికారి పి మధు, ఏపీఐఏసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ జి జ్యోతి, స్థానిక ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు శ్లాఘనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈరోజు శాసనసభ ప్రాంగణంలోని మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో అబుల్ కలాం చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ సూర్యదేవర మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యామంత్రిగా వ్యవహరించి భారత విద్యా వ్యవస్థకు బలమైన పునాది వేశారని తెలిపారు. ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీలు ఎం విజయరాజు, పివి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానికి అమ్మేయడం తప్ప మరొకటి కాదు అని అన్నారు. స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాంధీహిల్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం ఏఈకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టమని మంత్రి స్వయంగా ప్రకటన చేసినప్పటికీ ఇప్పుడు దొంగచాటుగా ప్రజల కళ్లు గప్పి మీటర్లు పాడైపోయాయని సాకు చెప్పి మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఆదాని కంపెనీతో కొమ్మక్కై అధికారులకు ఆదేశాలిచ్చి ప్రజలను వంచే పనిలో ప్రభుత్వం ఉందని ఆయన ధ్వజమెత్తారు. 1 టౌన్, దుర్గాపురం, అయోధ్య నగర్లలో ఇప్పటికే మీటర్లు మార్చేశారని ఉదహరించారు. ఈ స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదానికి అమ్మేయడం తప్ప మరొకటి కాదని బాబురావు విమర్శించారు. ఇప్పుడు షాపులు, ఆఫీసులకు ప్రీపెయిడ్ విధానాన్ని కూడా ప్రారంభిస్తున్నారని, దీనిని మొదట విద్యుత్ ఉద్యోగుల ఇళ్లకు బిగిస్తున్నారని తెలిపారు. ఈ ప్రీపెయిడ్ విధానం ద్వారా నెమ్మదిగా ప్రజలందరికీ స్మార్ట్ మీటర్లను అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్కు అయ్యే ఖర్చు 9,000 వరకు ఉంటుందని, దీనిని 93 నెలల్లో వినియోగదారుల నుంచే దశల వారీగా వసూలు చేయాలని చూడటం సరికాదన్నారు. ప్రభుత్వమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి అదానీ కంపెనీతో కుమ్మక్కైంది. నిన్ననే 57 డివిజన్ 1 టౌన్లో మీటర్ పాడైపోయిందని మార్చేశారు. దుర్గాపురంలో మార్చేశారు. మొన్న అయోధ్య నగర్లో. అంటే మీటర్లను ఆపకుండా మోసం చేసే పనిలో ఈ ప్రభుత్వం పూనుకుంది. మోడీ గారు ఆదేశం ఇస్తే, జగన్ గారు ఒప్పందం చేస్తే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో అందరూ కలిపి ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో దోషులే. అదానీకి విద్యుత్ రంగాన్ని, ఆంధ్రప్రదేశ్ని అమ్మేయటం తప్ప ఇంకోటి కాదు. ఇది స్మార్ట్ మీటర్ అంటే నిన్నటిదాకా ప్రీపెయిడ్ విధానం లేదన్నారు. ఇప్పుడు ఫోన్లో లాగా ముందే బ్యాలెన్స్ చేయించుకోవాలని,
షాపులకి, ఆఫీసులకి ప్రీపెయిడ్ విధానం కూడా బిగిన్ చేస్తున్నారు. ముందు విద్యుత్ ఉద్యోగుల ఇళ్ళకంటే ప్రారంభిస్తున్నారు. అంటే నెమ్మదిగా ప్రజల కళ్ళు కప్పి దీన్ని స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు పగలొక రేటు, రాత్రి ఒక రేటు నిర్ణయించే పద్ధతి, స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు 9,000 రూపాయలు వినియోగదారుల నుండే దశల వారీగా 93 నెలలు వసూలు చేయటం. ఇదంతా నెమ్మదిగా విద్యుత్ కరెంటు మొత్తాన్ని అదానికి కట్టబెట్టేయడమే. ఏపీసీపీ డీసీఎల్కి సంబంధించినటువంటి విద్యుత్ మీటర్లు లేవంట, ఆదాని మీటర్లే ఉన్నాయంట. ఇళ్ళకి మేము మీటర్లు పెట్టమని విద్యుత్ శాఖ మంత్రి అంటాడు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, మేము భరోసాగా ఉంటామని చెప్పి లోకేష్ అంటాడు. విద్యుత్ ఛార్జీలు మేము పెంచం, జగన్మోహన్ రెడ్డి లాగా బాధుడు ఉండదని చంద్రబాబు నాయుడు అంటారు. అంటే చెప్పిన మాటలన్నీ నీటి మూటలే. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఒక మాట. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయావా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్? మీరు కూటమిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఛార్జీల భారాలు తగ్గించకపోగా మరిన్ని భారాలు 25,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలోనే భారీగా బాధేసి, ఇది చాలదన్నట్లు ఆదాని స్మార్ట్ మీటర్ని షాపులకు పెడతామని చెప్పి, కమర్షియల్కి పెడతామని చెప్పి ఈరోజు ఇళ్ళకు కూడా బిగించేదానికి మీరు బరితెగించారంటే మీరు ఆదానికి అమ్ముడుపోయారా? మౌలానా ఆజాద్ రాజకీయ రంగంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రాథమిక విద్యను ప్రోత్సహించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతగానో కృషి చేసిందని అన్నారు. ఆజాద్, అంబేద్కర్, మహాత్మా గాంధీ స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. స్వతంత్ర భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మౌలానా ఆజాద్ రాజకీయ రంగంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని అన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రాథమిక విద్యను ప్రోత్సహించారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతగానో కృషి చేసిందన్నారు. ఆజాద్, అంబేద్కర్, మహాత్మా గాంధీ స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గ్రామ స్వరాజ్యంలో సచివాలయాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. ఈరోజు భారతదేశపు విద్యా దినమే కాకుండా మైనార్టీ దినోత్సవంగా ఈరోజు ఏదైతే పెద్దలు ఆజాద్ గారు చేసిన భారతదేశానికి చేసిన సేవ కానివ్వండి, మరీ ముఖ్యంగా విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, ఈరోజు అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారంటే మరీ ముఖ్యంగా మైనార్టీ హక్కుల కోసం ఆజాద్ గారు చేసిన కృషిని ఈరోజు ప్రతి ఒక్కరి గారు గుర్తుంచుకోవాలి. ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలించిన నాయకులు ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరి గారు చదువు అందించాలి, విద్య అందించాలని చెప్పని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారో ఆ సంస్కరణలు కానివ్వండి, ఆలోచనలన్నీ గారా ఇలాంటి మహనీయుల యొక్క పనితనం నుంచి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మస్తాన్, కార్పొరేటర్లు రహీనా నహీద్, అంబేద్కర్, అమర్నాథ్ కోఆప్షన్ మెంబర్ అలీం, మైనార్టీ నాయకులు రిజ్వాన్, మొయిన్, సుభాని తదితరులు పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటంతో పాటు తొలి విద్యాశాఖ మంత్రిగా అనేక చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి దేశంలో ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అమ్మ ఒడి పథకం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశం వంటి కార్యక్రమాలు ఆజాద్ మార్గదర్శకాలుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్లారని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసి స్థలాలను కేటాయించి నిర్మాణ దశలో ఉంచితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తుందని ఆయన మండిపడ్డారు. స్వాతంత్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బ్రాహ్మణ వీధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటంతో పాటు తొలి విద్యాశాఖ మంత్రిగా అనేక చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి
దేశంలో ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా చదువుకు పెద్దపీట వేస్తూ అందరూ చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మారని వెల్లంపల్లి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అమ్మఒడి పథకం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశం వంటి కార్యక్రమాలు ఆజాద్ మార్గదర్శకాలుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్లారని తెలిపారు. అనేక చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకంగా ఉన్న వ్యక్తులు మన అబుల్ కలాం ఆజాద్ గారు. వారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకొని వారు అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా చదువుకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే దాని ద్వారా వారికి మంచి అభివృద్ధి లభిస్తుంది, అదేవిధంగా చదువు ద్వారానే అన్నీ సాధ్యమవుతాయని చెప్పి నమ్మిన వ్యక్తులు కాబట్టి చదువుకి ప్రాధాన్యత ఇస్తూ చిన్నపిల్లల నుంచి ఆ రోజు అమ్మఒడి చిన్నపిల్లలకి ఇవ్వడం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పిన ఒక తాపత్రయపడడం కానివ్వండి, ఇవన్నీ కూడా వారి యొక్క మార్గదర్శకాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరిగింది. సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడి నవంబర్ నెలలో రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచ జాతిని ఉలిక్కిపడేలా చేసిన సంఘటన అని ఎంసీపీఐ పార్టీ నేత ఖాదర్ బాషా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫాసిస్టు విధానాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. రష్యా విప్లవ వారోత్సవాల సందర్భంగా ఎంఎస్పీఐ పార్టీ ఆధ్వర్యంలో 1 టౌన్ పంజా సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఖాదర్ బాషా మాట్లాడుతూ 1917లో కార్మికులు, కర్షకులు పోరాటం చేసి పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా రష్యా విప్లవ దినోత్సవాన్ని దాదాపు 108 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నారని తెలిపారు. అంతేకాక సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడి నవంబర్ నెలలో రష్యాలో సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచ జాతిని ఉలిక్కిపడేలా చేసిన సంఘటనని ఆయన గుర్తు చేశారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశంలోని న్యూయార్క్లో ఒక సోషలిస్టు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మేయర్గా ఎన్నిక కావటం మామూలు విషయం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారీ వర్గాలు, సామ్రాజ్యవాద దేశాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, ఇది వారికి ఒక హెచ్చరికని ఖాదర్ బాషా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫాసిస్టు విధానాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మైనార్టీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. ఇక భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనువాద ఫాసిస్ట్ కార్పొరేట్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే ప్రచార ఆందోళన కార్యక్రమానికి ఎంసీపీఐ పార్టీ, ఆర్ఎంపీఐ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే న్యూయార్క్ అమెరికా దేశంలో న్యూయార్క్లో మరి సామ్రాజ్యవాదం అయినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక న్యూయార్క్ మేయర్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అక్కడ మేయర్ అయ్యారంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దేశాలకు పెట్టుబడిదారీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలను రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది రెస్ట్ రూమ్ లో నిర్వహించారు. ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు మందడంలోని హాసిని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ రహీం బాషా ఈ ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయ ముఖ్య భద్రతాధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ 2 రోజుల పాటు ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఎం వెంకటేశ్వర్లు, ఎస్ రమణ, ఎంవి శివకుమార్తో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విలేకరులను బెదిరించడాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విలేకరులను బెదిరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ వారికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ విలేకరులను బెదిరించడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు,
ఐజేయు నాయకులు సోమనాథ్, షేక్ బాబు, ఏపీయూడబ్ల్యూజే నేతలు చావారవి, దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు తదితరులు పాల్గొని కలెక్టర్ సుమిత్ కుమార్ విలేకరుల పట్ల వ్యవహరించిన తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీఐ చట్టం కింద సమాచారం అడిగిన విలేకరిపై కేసులు నమోదు చేసి అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరించే విలేకరులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బెదిరించడమే కాక అక్రిడిటేషన్ కూడా రద్దు చేయటాన్ని వారు తప్పుపెట్టారు. కలెక్టర్ విలేకరులపై చేసిన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నారు. ప్రజాస్వామ్య ప్రజాతంత్రవాదులంతా కలెక్టర్ సుమిత్ కుమార్ వైఖరిని ఖండించాలని వారు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ గారు జర్నలిస్టుల మీద చాలా పౌరుషంగా, అసభ్యకరంగా, బెదిరింపు దూరంలో వ్యాఖ్యానాలు చేశారు. ఆ కేసు నమోదుని, అలాగే కలెక్టర్ గారి వ్యాఖ్యానాలని జర్నలిస్ట్ యూనియన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, అలాగే చిన్న పత్రికల సంఘం, అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అందరం కూడా ఈ పూర్వపరాలను పరిశీలించిన తర్వాత వెదురుకుప్పం, శ్రీరంగరాజపురం జర్నలిస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఓర్పుగా, నేర్పుగా, సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యతల్లో ఉండి ఎవరో ఒక అధికారి వచ్చి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే, లేదా ఒక ఎమ్మెల్యే వచ్చి ఏదో ఒక అక్కస్తోటి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే ఆ జర్నలిస్టులని బెదిరిస్తూ ఫోన్ చేసి ఫోన్లో తీసుకొని నీ ఎంతు చూస్తా అని బెదిరిస్తూ మాట్లాడటం సమంజసం కాదు. మీరు అరకొరగా ఇచ్చారు కాబట్టి దాని మీద పూర్తి సమాచారం ఇవ్వమని వాళ్ళు కోరారు. ఇది వాళ్ళు చేసిన, జర్నలిస్టులు చేసిన నేరం ఏంటంటే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవటం. మరి దాన్ని నేరంగా అధికారి భావించడం వరకు బాగానే ఉంది, కానీ ఐఏఎస్ అధికారి దాన్ని నేరం అని ఎట్లా అనుకున్నారో మాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎఫ్ఐఆర్లో కూడా సమాచార హక్కు చట్టాన్ని పెట్టి వేధిస్తున్నారు అని చెప్పారు తప్ప వీళ్ళు ఏదో నేరాలు చేశారని అందులో ఏం లేదు. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్, ఆ ఫిర్యాదు అన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అలాగే ఆమె ఇచ్చిన సమాచారం అరకొరగా ఉందని విలేకరులు చెప్పడం కాదు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాయింట్ డైరెక్టర్ గారు చేసిన విచారణలో కూడా ఇది సరిగ్గా లేదని చెప్పి ఆవిడకే ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ జేడీ గారు ఇచ్చినటువంటి ఒక మెమో కూడా ఆ రికార్డ్స్లో ఉంది, చూసాం. అంచేత ఇదేంటంటే ఒక కింద స్థాయిలో ఒక మండల స్థాయి విలేకరులు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటూ ఉంటే అదేదో పెద్ద ప్రమాదం కింద. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నేతలు రామారావు, రమణారెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీధి కుక్కల తొలగింపునకు చర్యలను చేపట్టాలని మున్సిపల్ అధికారులను పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి అవనిగడ్డ పున్నారావు కోరారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తప్పకుండా అమలు చేయాలని, వీధి కుక్కలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని, వీధి కుక్కలను ఆ షెల్టర్లకు తరలించాలని డిమాండ్ చేశారు. విజయవాడ రెడ్ సర్కిల్ సమీపంలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం కార్యదర్శి అవనిగడ్డ పున్నారావు మాట్లాడుతూ పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, వివిధ బహిరంగ ప్రదేశాల నుండి వీధి కుక్కలను తొలగించి వాటిని షెల్టర్లకు తరలించాలని, అవి మరలా బయటకు రాకుండా వాటిపై వేరే జంతువులు దాడి చేయకుండా చుట్టూ కంచెలు నిర్మించాలని ఈ నెల 7వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఇదంతా 8 వారాల్లో చేసి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందన్నారు. ఆదేశాలు అమలు జరుగుతున్నాయో లేదో తప్పకుండా తనిఖీ చేయమని రాష్ట్రాల ఉన్నతాధికారులను ఆదేశించిందన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తప్పకుండా అమలు చేయాలని, వీధి కుక్కలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని, వీధి కుక్కలను ఆ షెల్టర్లకు తరలించాలని డిమాండ్ చేశారు. ప్లేస్లు ఎక్కడా కూడా కుక్కలు ఉండకుండా చూడండి. మీరు ప్రతి వారం దీన్ని చెక్ చేయండి. మీకు 8 వారాలు టైం ఇస్తున్నాము. తిరిగి మళ్ళీ జనవరి 13వ తారీఖు మేము ఫైనల్గా రిపోర్ట్ తీర్పిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ పరిస్థితులు రావడానికి కారణం లోకల్ మున్సిపాలిటీసు, ఎన్నికైన ప్రభుత్వాలే. అంత అశ్రద్ధగా ఉంటే ఇప్పుడు చూడకి ఎంత సీరియస్ అయింది. సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే మున్సిపల్ అధికారులు ఏమనాలి?
కనుక మేము ఇప్పుడు కోరేది మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఒక ఊరి అవుట్ సైడ్లో ఒక ఎకరం పొలం తీసుకొని అక్కడ కుక్కలను పెట్టుకొని మెయింటైన్ చేసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. కార్పొరేషన్ ఎంప్లాయీ చెప్పేది ఏంటంటే, మేము వీధి కుక్కలను పట్టుకుని వెళ్తుంటే మా మీద కోర్టులో వేస్తున్నారు, మేము కూడా కోర్టుల చుట్టూ ఎక్కడ తిరగము ఇవన్నీ, అందుకని మేము చేయటం లేదు అని అంటున్నారు. నిజమే, అమలగారు హైకోర్టులో కనుక వేసినప్పుడు మీరు ఈ కుక్కలన్నీ పట్టుకెళ్ళి అమలగారి ఇంట్లో వదిలేయండి. లేదనుకుంటే అమలగారికి ఒక 20 ఎకరాల పొలం ఉంది, ఏది హైదరాబాద్లో ఐటీ సిటీకి వెళ్ళే ప్రాంతంలో రోడ్డు పక్కన 20 ఎకరాలు ఉంది. ఆ 20 ఎకరాలకి ఫెన్సింగ్ వేసేసి ఆ 20 ఎకరాల్లో ఈ కుక్కలను వదిలిపెట్టేయండి. రోజు ఆమె వచ్చి జాగ్రత్తగా జంతు ప్రేమికురాలుగా వీటన్నిటిని కూడా బాగా చూసుకుంటుంది. కంట్రోల్ అనేది కనుక లేకపోయినట్లయితే మనుషులను విపరీతంగా బాధ పెడుతున్నాయి. అదే చిన్నపిల్లలైతే మీదకు దూకి కరుస్తున్నాయి, భయపడి పారిపోతే ఇంకా ఎమ్మడబడతాయి. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తామని విశ్వ హిందూ మహాసంఘ భారత్ దక్షిణ భారత అధ్యక్షుడు లంకా గణేష్ గురు భవానీ అన్నారు. తనకు ఇచ్చిన ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించడంతో పాటు గోమాతలను రక్షించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ దక్షిణ భారత అధ్యక్షుడిగా లంకా గణేష్ గురుభవాని నియమితులయ్యారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా అధ్యక్షుడు గోవిందాచార్యులు ఆయనకు నియామక పత్రం అందజేసి సత్కరించారు. గవిసుధ డాక్టర్ నాగేశ్వరరావు, శైలజ మాతాజీ గోవిందాచార్యులు తదితరులు లంకా గురుగణేష్ భవానికి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని విశ్వ హిందూ మహాసంఘ్ భారత్లో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, గోమాతను సంరక్షించడం ప్రధాన ధ్యేయాలుగా తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంఘాన్ని విస్తరించి హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. నోటిని మనసుని అదుపులో ఉంచుకొని సన్మార్గంలో జీవన విధానాన్ని సాధిస్తూ హిందువులు, హిందూ సంఘాల మధ్య ఐక్యతకు కృషి చేస్తామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భవానీ భక్తులు పాల్గొని లంకా గణేష్ గురు భవానీని అభినందించారు. నేషనల్ హిందూ ధర్మ ప్రకోష్ఠ్ అధ్యక్షుడిని ఈ పదవి మాకు శ్రీ 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 కాళికాజీ పీఠాధీశ్వర్ మహంత్ సురేంద్రనాథ్ అవధూత్ మహారాజ్ని ఈ పదవి నాకు ఇచ్చారు. అదేవిధంగా 4 ఏళ్ల నుంచి ఈ పదవిలో నేను నడుచుకుంటున్నాను. సరిగా చేయకపోతే నేను 1 సంవత్సరంలో కాదు 6 నెలల్లో వెళ్ళిపోయేవాడిని. వారు సంవత్సరం పొడిగిస్తూ ఉన్నారు. యోగి మహారాజ్ని ప్రధానమంత్రి చేయడానికి ఈ కాన్సెప్ట్. భవానీ దీక్షలకు సంబంధించి భారతదేశంలో 5 రాష్ట్రాల్లో లక్షలాది దీక్షాపరులతో 7,000 మంది గురువులతో నడుస్తున్నటువంటి ఆ వ్యవస్థకి నేను అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మరి నా యొక్క 4 దశాబ్దాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మన శ్రీ వేదాంతం గోవింద రామానుజాచార్యులు వారు నా యొక్క రికార్డ్ అంతా కూడా నేషనల్ లెవెల్లో పంపించి మరి వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ ఈ వరల్డ్ హిందూ ఫెడరేషన్గా ఉన్నటువంటి విశ్వ హిందూ మహాసంఘ భారత్లో నాకు దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా వారు నా యొక్క రికార్డును పంపి మరి జాతీయ స్థాయిలో దాన్ని ఓకే చేయించి ఆ విధంగా ఆ పదవిని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడికి నా విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరూ గోమాత సన్నిధిలో తమ జీవితాన్ని కనీసం రోజుకు 1 గంట గడపాలి. తర్వాత ప్రతి ఒక్కరూ గోమాత గవ్యాలలో ఒక్కదానినైనా రోజు స్వీకరించాలి. తద్వారా మనం గోమాత యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతాము. మనలో సాత్విక భావనలు పెరుగుతాయి. సద్భావన చేత సనాతన ధర్మాన్ని ఆచరించడానికి సరైనటువంటి సంస్కృతి మనకు కలుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.